హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ బ్లాగ్ అనేది శివరాత్రి రోజు నేను ఉదయం నుంచి రాత్రి వరకు జాగరం కూడా చేశానండి. ఆ బ్లాగ్ అనేది మీకు ఈ ఫుల్ వీడియోలో అనేది చూపిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ మీకు నచ్చిన కామెంట్ అనేది చేయండి. తోచింది ఏదైనా దిల్ షేప్ కానీ, ఏదైనా చిన్న స్మైల్ కానీ, హార్ట్ షేప్ కానీ ఏదైనా పర్వాలేదండి. ఉదయం లెగ్గానే నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేశానండి. ఒక పక్క పూజకు తయారు చేసుకుంటుంటేనే నైవేద్యంగా పరవన్నం అనేది చేశానండి. ఈ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నది. నచ్చితే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ తర్వాత చెప్పాను కదండి, ఒక పక్క పూజ చేసుకుంటుంటేనే ఒక పక్క అన్నీ చేసుకుంటున్నానండి. ఇగోండి, ఇక్కడ బొట్లు అనేవి పెడుతున్నాను. శివరాత్రి రోజు కదా, శివరాత్రి రోజు గుమ్మాలు నిండుగా ఉండాలని కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకున్నానండి. అవి పెట్టుకుంటూనే అక్కడ పరవన్నం కూడా వండుకుంటూ ఉన్నాను, ఇవి చేసుకుంటూనే. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకున్నానండి. పరవన్నం వండుకుంటూనే ఇక్కడ బెల్లం కూడా చెదగొట్టేసుకున్నాను. బెల్లానికి ఫస్ట్ నేను నైటీతో అనేది ప్రసాదం అన్ని పనులు అనేవి స్టార్ట్ చేస్తానండి. ఆ తర్వాత చీర అనేది కట్టుకున్నాను. ఇక్కడ తమలపాకు మీద ఓం నమ శివాయ అని రాస్తే మంచిదటండి. అందుకని తమలపాకు మీద ఓం నమ శివాయ అని రాశాను. నైవేద్యం కూడా తయారైపోయింది. ఇక్కడ నేను దీపారాధన అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ దీపారాధన అయిపోయిన తర్వాత మాకు గుడికి దగ్గరలో శివాలయం అనేది ఉన్నదండి. మా పిల్లల్ని రెడీ చేసుకొని ఇగోండి పళ్ళెం అనేది పట్టుకెళ్ళాను. ఇక గుడికి బయలుదేరుతున్నామండి. ఇక్కడ అభిషేకం చేయించుకున్నాను. ఇక్కడ ప్రతి దానికి అభిషేకాలండి కంపల్సరిగా చేస్తారు. చూడండి ఎంత రష్గా ఉన్నారో. ఈ వీడియో అనేది మీకు ఈ గుడి అనేది నా ఛానల్లో మీరు చూసే ఉంటారండి. ఏ పూజ అయినా మేము ఇక్కడే చేయించుకుంటాము. మా ఇంటికి 5 నిమిషాలు కూడా పట్టదండి, ఒక 2 మినిట్స్ పడుతుంది. అంత దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము ఎక్కువగా ఇక్కడికే వెళ్తామండి. శివాలయము, రామాలయము, విఘ్నేశ్వర స్వామి గుడి, ఈ ముగ్గురు ఉంటారండి ఈ గుడిలోని. మీకు చూపిస్తున్నాం కదా గుడి అనేది. జాగరం కూడా రాత్రికి ఇక్కడే చేసాము. పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మేము ఇంకా ఇంటికి అనేది బయలుదేరిపోతున్నాము. మా బాబు వీడియో అనేది తీస్తున్నాడండి. నేను అందుకే నేను అనేది బయలుదేరిపోయాను. పిల్లల ఆకలి అంటేను నేను ఉపాసం అని ఏమి ఉండనండి. ఉదయం మాత్రం ఉంటాను. మధ్యాహ్నం చేసి ఏదైనా తినేస్తానండి. మధ్యాహ్నం రాత్రికి అనేది జాగరం ఎవరైనా ఉంటే నేను కంపల్సరీగా ఉంటానండి జాగరానికి, లేకపోతే ఉండను. ఇగో చూసారా, ఉపాసం ఉన్నానండి. ఇగో మధ్యాహ్నం చేసి కిచిడి అనేది ఇక్కడ పంచుతారండి. ఆ కిచిడి తిన్నాను. ఇది సాయంకాలం లాగండి. ఇగోండి దీపారాధన చేసేసుకున్నాను. గుడికి వెళ్దామని ఇక్కడ దగ్గరలోనే మాకు శివాలయం అని ఇంకో గుడి దగ్గరలోనే ఉన్నదండి. అందుకని అక్కడికి బయలుదేరడానికి ఇవన్నీ ఇక్కడ దగ్గరలో వైకుంఠధామ అని మందిరం ఉన్నదండి. శివాలయము చాలా పెద్దది. ఇగో మేము 5 మెంబర్స్ వెళ్తున్నామండి. ముందెళ్ళేది మా పిన్ని, 2 అత్తలు, 2 పిన్నిలతో వెళ్తున్నామండి. ఇగో దగ్గరికి అనేది వస్తాము ఆటోమేటిక్గా. చూడండి ఎంత రష్గా ఉన్నదో. మనకన్నా ఇక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళందరూ చాలా బాగా చేస్తారండి. హిందీ వాళ్ళు కదా, ఎక్కువగా శివుడిని మాత్రం చాలా బాగా నమ్ముతారు. ఇక చూడండి మా అత్తలు, మా పిన్నులు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయో. ఆల్ ఆఫ్ యూ అన్నీ ఉన్నాయండి మనకు పనికొచ్చినవి, చిన్న నుంచి పెద్ద వరకు. ఇగో బట్టల షాపులు ఉన్నాయండి. ఇగో ఇక్కడ బూందీలు, సరుకు, రసగుల్లాలు అంటాను సారీ, టోసులు అవన్నీ ఉన్నాయండి. తర్వాత చైనీస్ పకోడా, పానీపూరి, ఐస్ క్రీము అలాగా అన్నీ ఉన్నాయండి. ఇవి కాదు అవి కాదని మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి. అలా నడుస్తూ వెళ్తుంటే ఒక మన ఊర్లో తీర్థం అనేది ఎలా సాగుతుందో అలా సాగుతుందండి. ఇక్కడ బ్యాగులు అనేవి ఉన్నాయి కదా, 300, 400 అటండి. ఇటు ఒకవైపు పళ్ళు షాపులు, ఒకవైపు ఫుడ్ షాపులు అనేవి ఉన్నాయండి. అలాగే ఒక పక్కని సామాన్లు అండి. ఏ వస్తువైనా 10 రూపాయలు, 20 రూపాయలు అటండి. ఇవి చూడండి బొట్లు అనేవి ఎంత బాగా ఉన్నాయో కదా. వెళుతూ ఉంటే అన్ని షాపులే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ మరి తోవ అనేది కనిపించట్లేదండి. ఇక్కడ చూడండి చిన్న చెంబులు అనేవి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒక్కోటి 20 రూపీస్ అటండి. మేము డబ్బులేం పట్టుకెళ్ళలేదు,
అందుకని తర్వాత వచ్చి చూద్దామంటే చీకటి అనేది అయిపోద్దని ఇప్పుడే అన్నీ చూసుకొని వెళ్తున్నామండి. మినిమము మీ గుడి దగ్గర నుంచి షాపులు అనేవి ఒక అరగంటకు పైగా ఉన్నాయండి. దగ్గర అరగంట అనేది పట్టేసింది మేము వెళ్ళేటప్పటికి. అలాగే గోలు ఐస్ తోటి ఉంటాయి కదండి, గోలు ఐస్ క్రీమ్ ఏవో అంటారు, అవి చెరుకు రసము అన్నీ ఉన్నాయండి ఇక్కడ తినడానికి. ఇంకా మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే ఈ ఛత్తీస్గఢ్లో చూడడానికి నాకు కామెంట్ అనేది చేయండి. ఇక్కడ ఏటేటి ఉంటాయి అనేది వైజాగ్లో కన్నా ఛత్తీస్గఢ్లో చాలా తక్కువగా అండి చూడడానికి. చూడండి ఆలఫ్యూ గుడి దగ్గరికి అనేది వచ్చేసాము. చూసారా ఎంత దూరం పట్టిందో, మినిమము ఒక అరగంట వరకు నడిచామండి గుడి దగ్గర నుంచి ఇక్కడికి. మేము మినిమం 5 o'clockకి వెళ్ళిపోయామండి, అందుకే రష్ అనేది లేదు. ఇగో గుడి పక్కన ఇక్కడ పళ్ళు కాయలు అనేవి అమ్ముతున్నారండి, సెట్ 50 రూపాయలు అట. కనిపిస్తుంది కదండి శివాలయం అనేది, ఇదే శివాలయము. ఇక్కడ వైకుంఠధామం అని అంటారు దీన్ని. చాలా రష్గా ఉంది చూడండి. 5కి వెళ్ళాం కదా, చాలానా ఇక్కడ వాళ్ళు అందరూ చాలా నియమంగా ఉంటారండి, మనకన్నా చాలా నియమాలు పాటిస్తారు వీళ్ళు. ఇంకా చూడండి ఇక్కడ అందరూ చూసారా శివాలయం అనేది ఎంత బాగా ఉందో. చూసాడా శివుడు ఎంత నిండుగా ఉన్నాడండి. చూడండి లైటింగ్స్ ఇక్కడ ఆల్రెడీ ఈ గుడికి అనేది నేను ఆల్రెడీ ఒకసారి కార్తీక పౌర్ణమి అనే వీడియోలో పెట్టానండి. ఈ గుడికి సంబంధించిన ప్రతి దేవుణ్ణి చెప్పాను కదా. ఇక్కడ వాళ్ళు చాలా నిష్ఠశ్రద్ధలతో చేస్తారండి. ఈరోజు చూడండి కొత్త బైకులను కూడా ఇది అనేది చేశారు, పూజలు అవి చేస్తున్నారండి. చూడండి ఎంత నియమంగా పాటిస్తున్నారో, చాలా నియమాలు చేస్తారండి, మనకన్నా చాలా ఎక్కువగా. పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోరండి ఈ శివరాత్రి రోజు. ఇది రాధాకృష్ణులండి. చూడండి కొంచెం చీకటి అనేది అయిపోయింది, 6 అయిపోయిందండి. చూడండి గుడికి ఇంకా జనాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారండి. చూడండి జనాలు ఎక్కడ ఖాళీ లేకుండా ఉన్నారు. ఇదే కాదండి ప్రతి దానికి ఈ శివుడికి సంబంధించినవి ఏవైనా వీళ్ళు పూజలు అనేవి చాలా బాగా చేస్తారండి. పంజాబ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు చాలా ఉంటారు కదా, చాలా నియమంగా చేస్తారు. వీళ్ళు వాళ్ళు ఏమీ కాకన్నా ఆలఫ్యూ మేము గిర్లన్నీ తిరిగేటప్పటికి 1 గంట గంటన్నర పట్టేసిందండి. మేము ఇంటికి వెళ్తాడికి మినిమము 5కి వచ్చాం కదా, 7:30 అయిపోయిందండి ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇక్కడ శివుడు నామాలు అనేవి పెడుతున్నారండి. చూడండి ఆ పాపకు అనేది పంతులు గారు ఎంత బాగా పెడుతున్నారో, చందనంతో పెడుతున్నారు. ఎర్ర చందనం అట, అది ఎర్ర చందనంతో కూడా 2 కలిపి చందనంతోటే పెడుతున్నారు. చూడండి ఇక్కడ మేము బొట్లు అనేవి పెట్టుకొని ఇప్పుడు దర్శనాలు అన్నీ చేసేసుకున్నామండి. చాలా రష్గా ఉన్నది కదా, ఇప్పుడు మేము ఇంటికి అనేది బయలుదేరిపోతున్నాము. చూడండి ఇక్కడ కప్పులు అన్ని శివలింగాలు, గాజులు అన్నీ ఉన్నాయో. ఇందాక ఇవేవి చూపించలేదా, ఇవి ఇంకో వైపు అండి. పట్టీల కానించి ముక్కుపొడి వరకు అన్నీ ఉన్నాయటండి ఇక్కడ. అలాగే చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి వస్తువులు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయండి. నేను ఎప్పుడూ రాలేదు, ఈ పెళ్ళైన 10 సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం అండి ఈ శివరాత్రి రోజు రావడము. ఇక్కడ చూడండి ఈ బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే ఇక్కడ ఒక ఆవిడ ఫ్రూటీ అనేది పంచుతుందండి, 5 రూపీస్ ఫ్రూటీ. ఇగో వీళ్ళందరూ అవే తాగుతున్నారు. ఇగో నేను కూడా తీసుకున్నానండి. వాళ్ళు జనాలు ఖాళీ లేకపోవడం వల్ల చాలా ఆవిడ చూడండి షాప్ మీదకి వచ్చేస్తున్నారు, జరగమంటుంది. అందరికీ అందే అండి, మేము వచ్చాం కదా. ఇగో ఈవిడే పెంచుతున్నారు. ఇలాగా పుణ్యం, ఇలా చేయడం అనేది చాలా పుణ్యం అంటారు కదండి. మనకు తినకపోయినా 10 మంది ఆకలి తీర్చడం అనేది చాలా మంచిది అంటారు కదా. అది ఈ శివరాత్రి రోజు ఇంకా చాలా ప్రత్యేకత అనేది ఉంటుందండి. ఈ శివరాత్రి అనేది శివుడికి చాలా ఇష్టమైన రోజు అట. ఈ రోజు మనం కటికి ఉపాసం ఉంటే మన కోరిన కోరికలన్నీ శివుడు తీరుస్తాడని నమ్మకం ఉంటుందండి. మేము ఇప్పుడు అనేది ఇంటికి అనేది వచ్చేసాము. ఇక్కడ చూసారా ఇక్కడ శివుడు ఊరేగింపండి. ప్రతి సంవత్సరం ఈ ఊరేగింపు అనేది చాలా బాగా చేస్తారండి మా సైడు. ఇక్కడ చూడండి డ్యాన్సులతో మినిమం అరగంట వరకు ఇలాగా ఎన్ని రకాల ఐటమ్స్ వెళ్ళాయంటే అన్ని రకాల బొమ్మలతో చాలా బాగుంటుందండి చూడడానికి. ఇంచుమించు చూడండి ఇక్కడ అన్ని రకాల వేషాలు కూడా వేసుకొని వస్తుంటారు. చూపిస్తాను చూడండి. ఇక్కడ గుర్రం ఉందా, గుర్రం మీద చూడండి అది ఏనుగో ఎద్దో నాకు సరిగా తెలియట్లేదండి, అంత స్పష్టంగా అనిపించలేదు అది నాకు.
మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఎద్దు అనుకుంటున్నా, అదే నందీశ్వరుడు అంటారు కదా, అది అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి పల్లకి కనిపిస్తుంది కదా, ఇది శివుడు ఊరేగింపు అండి. ఇదంతా మీకు చూపించాను కదా, ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంటుందండి. అంటే మించుమించు 2 కిలోమీటర్స్ దూరం వరకు ఇలాగ శివుని ఊరేగింపుతో పాటు అన్నీ శివుడు సంబంధించినవన్నీ ఇలాగ చేస్తారండి. ఊరేగింపు కింద చాలా బాగా చేస్తారు. ఇక్కడ అయితే ఊరేగింపు తర్వాత మినిమం ఊరేగింపు 1 గంట గంటన్నారండి. డీజే తోటి డ్యాన్సులతోటి చాలా బాగా చేశారు. అలాగే వేషధారులు కూడా వేసుకున్నారండి చాలామంది. అన్ని రకాలను టైగర్ అంటాను సారీ, గొరిలా అన్నీ వేసారండి. అవి తీయలేదు. ఇవి చూడండి ఎంత చక్కగా చిక్కారో బొమ్మలు అనేవి. శివుడు వెనకాతలు ఉంటే భక్తులు అనేది నాట్యం చేసినట్టు భలే తీశారు కదా. చూడండి ఈ కొస నుంచి ఆ కొసుకున్నది డీజే వేసిన వాళ్ళు డీజేలు అన్నీ చేస్తున్నారండి. ఇంకా నైటు జాగరం కోసం అండి ఇక్కడ మా గుళ్ళోని రుద్రాభిషేకంతో పాటు భజన కూడా జరుగుతుందండి. ఇక ఇక్కడ చూడండి శివుడికి రుద్రాభిషేకం అనేది చేస్తున్నారు. 11 అభిషేకాలు కదండి. ఈ 11 అభిషేకాలు అవుతాడికి మినిమం 4 అయిపోయిందండి. అభిషేకాలు చేసి శివుని అలంకరించి హారతది ఇస్తప్పటికి 4 o'clock అయింది. మేము జాగరం తెలిగేసే ఉన్నామండి. ఇంచుమించు ఒక 5 మెంబర్స్ లాగా ఉన్నాము లేడీస్ వాళ్ళు. ఇక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ కదండి. మాకు ఎక్కువగా ఫిబ్రవరి నుండి మార్చిలో ఎగ్జామ్స్ అనేవి పెడతాయి. 10th క్లాస్ పిల్లలకి ఎలాగో పెడతారో మా పిల్లలకు కూడా అలాగే అండి. అందువల్ల ఎక్కువగా రావట్లేదు పిల్లలు అనేవాళ్ళు. ఇక్కడ చూడండి మా అత్తయ్య గారు మా పిన్ని అండి అభిషేకం అనేది చేస్తున్నారు శివుడికి. అందులో అన్నీ కలిపిన వాటర్ అండి, అదే ఇది అంటారు కదా. ఇక ఇక్కడ మా పిన్ని అక్కడ కళ్ళద్దాలు పెట్టుకుని ఆవిడ మా పంతులమ్మ గారు అండి. ఈవిడే గుడికి పంతులు గారు ఈవిడ అండి. ఇంకా పూజ అనేది చాలా వరకు అయిపోయిందండి. ఇక్కడ తెలుగేసి ఉన్నాం కదండి, అందుకని అభిషేకం అనేది చేస్తున్నాము. వాటర్ అనేది మిగిలిపోతే అభిషేకం చాలా బాగా చేశారు పంతులు గారు. మనకు కావాలంటే మన ఇష్టం అండి, మనం ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మనకు ఓపిక ఉండాలని. 11 అధ్యాయాలు కదండి చేయడానికి, మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కూర్చోడానికి. అందుకని ఇప్పుడు ఎవరు చేయించుకోవట్లేదండి. కానీ శివరాత్రి రోజు మాత్రం కంపల్సరిగా ఎవరొకరు మాత్రం అభిషేకం అనేది చేయించుకుంటున్నారు. ఇదిగోండి నేను కూడా శివుడికి అభిషేకం అనేది వేస్తున్నానండి. ఆవిడ కొబ్బరి నీళ్ళు వేస్తున్నారు. కొబ్బరి నీళ్ళు వేసినప్పుడు వాటర్ అనేది వేయకూడదు కదా, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు అనేది అభిషేకం అనేది చేస్తున్నానండి. మేము ఛత్తీస్గఢ్లో అనేది ప్రతి పూజ ఇలాగే చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఉగాది పండుగలు అవన్నీ వస్తున్నాయి కదా, మేము ఎలా చేసుకుంటామో అవన్నీ మీకు లాంగ్ వీడియో తరపున చూపిస్తామండి. ఇక్కడ చూడండి భజన అనేది స్టార్ట్ అయింది. చాలాసేపు అయింది స్టార్ట్ అనేది. చూడండి జనాలు అందరూ చాలా వరకు వెళ్ళిపోయారు. అంటే చాలామందికి ఒంట్లో నీరసం అవడం వల్ల చాలామంది వెళ్ళిపోయారండి. పిల్లలకి మెయిన్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎవరు ఉండలేదండి. మినిమం ఒక 10 మెంబర్స్ లాగా ఉన్నాము అంతే. ఇంకా మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అభిషేకాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 4 అయిపోయిందండి. 4 నుంచి 5 o'clock వరకు మేము ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు అనేవి తిరిగామండి. ఇక్కడ చూసారా అభిషేకం అనేది కంప్లీట్ అయిపోయింది. శివుని చూడండి ఎంత బాగా అలంకరణ చేశాడో. నాకైతే అచ్చం శివుని చూసినట్టే, శివుడు వచ్చి మనకు దర్శనం ఇచ్చినట్టే ఉన్నదండి. శివుడిని ఇది చేసి అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేశారండి దీపం పెట్టి. చెప్పాను కదా 4 o'clock కల్లా అభిషేకాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళకి అనేవి వెళ్ళాం మేము. ఇగోండి ఇక్కడ ఇంచుమించు 3 శివాలయాలు ఉన్నాయండి. 3టికి వెళ్ళొస్తాడికి 5 అయిపోయిందండి. ఇంకా 5కి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పనులన్నీ చేసుకొని దీపారాధన చేసేటప్పటికి 6:30 7 అయిపోయిందండి. మా శివరాత్రి అనేది పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.